హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అంతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా ఇండియన్ పాలిటీ, తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అయితే ప్రతిరోజు కండక్ట్ చేస్తున్నాను. సో వీటికి సంబంధించి మీరు ఫ్రీగా ఈ టెస్ట్లు అయితే రాసుకోవచ్చు. ఏపీఎస్సీ Tspsc సంబంధించినటువంటి కేటగిరీని అకాడమీ యాప్లో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత తిరుపతి దోమటి అని చెప్పేసి సెర్చ్ చేయండి, నా ప్రొఫైల్ వస్తుంది. సో మొదట మీరైతే యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ప్రక్రియ చేసినట్లయితే మీకు వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి కంప్లీట్గా డైలీ వస్తుంటాయి. అండ్ ఇంకా వీటికి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2 SI కానిస్టేబుల్ సంబంధించినటువంటి కోర్స్ అనేది మనకు అకాడమీ ప్లాట్ఫామ్ మీద వీళ్ళు అందించడం జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి మ్యారథాన్స్ కావచ్చు, ఇంకా ఏపీకి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ కోర్సు కావచ్చు, మన దగ్గర కూడా గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి స్పెషల్ మ్యారథాన్స్ ఇవన్నీ మనకు అకాడమీ ప్లాట్ఫామ్ మీద అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు దీనిలో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే కంప్లీట్ ప్రిపరేషన్ ఉంటుంది. ఫ్రీ టెస్టులు పెడతారు, వీక్లీ ఫ్రీ మాక్ టెస్ట్లు ఉంటాయి, డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. సో కంప్లీట్ సిలబస్ కావచ్చు, పీడిఎఫ్స్ కావచ్చు, ప్రాక్టీస్ టెస్ట్లు ఇవన్నీ మీకు దీని మీద ఆన్లైన్లో మీరు అయితే క్లాస్ అయితే వినవచ్చు. 1 month నుంచి 24 months వరకు అయితే ప్లాన్స్ ఉన్నాయి. మన కోడ్ SJT10 కనుక రెఫరల్ కోడ్ కనుక వాడినట్లయితే మీకు ఇన్స్టెంట్గా 10% ఆఫర్ అనేది ఉంటుంది. వీటన్నిటి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ప్రభుత్వ కొలువుల్లో 2 లక్షల మంది టెంపరరీ అనే టైటిల్ తోటి మనకు ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో ప్రధాన వార్తగా ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. సో దీనిలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఏ డిపార్ట్మెంట్లో చూసినా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే, ఆ పోస్టులను ఖాళీలో చూపుతలే, వేకెన్సీల సంఖ్యను భారీగా తగ్గించే ప్రయత్నం, కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ల మాటెత్తకుండా దాటివేత, రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పదం ఉండదని గతంలో చెప్పిన కేసీఆర్ అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ గతంలో సీఎం కేసీఆర్ చెప్పినటువంటి కొన్ని హామీలకు సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ ఉద్యమ సమయంలో చూసినట్లయితే తెలంగాణ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవు, అంతా సర్కారు ఉద్యోగులే ఉంటారు. సమైక్య పాలకులు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను చాలా బాధలు పెట్టిండ్రు. ప్రత్యేక రాష్ట్రం రాగానే ఒక్క సంతకంతో అందరినీ రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పేసి చెప్పినటువంటి మాటలు మనం ఉద్యమ సమయంలో చూడవచ్చు. అదేవిధంగా 2017 మార్చ్ అసెంబ్లీలో కూడా సో వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అదే 2017 అక్టోబర్ 28 కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ సో వీళ్ళకి సంబంధించినటువంటి వారిని అంటే ఏదైతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి అయితే పలుసార్లు ఎటువంటి హామీలు అయితే ఇచ్చినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే అటు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతోనూ ఇటు నిరుద్యోగులతో జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. 7 ఏళ్లుగా చాలని జీతాలు ఇచ్చి టెంపరీ ఉద్యోగులతో పనిచేస్తున్నది. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయక నిరుద్యోగులను ఆందోళనకు గురి చేస్తున్నది. ప్రస్తుతం వివిధ శాఖల్లో దాదాపుగా 2 లక్షల మంది టెంపరీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొన్ని కీలకమైనటువంటి విభాగాల్లో కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే రెగ్యులర్ ఉద్యోగుల కంటే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ డిపార్ట్మెంట్లు, ఇన్స్టిట్యూషన్లో మొత్తం శాంక్షన్ స్ట్రెంత్ కనుక చూసినట్లయితే 5 లక్షలు ఉన్నారంట. అయితే ప్రస్తుతం రెగ్యులర్ ఎంప్లాయీస్ కనుక చూసినట్లయితే 3,38,000 మంది పనిచేస్తుండగా మరో 1,50,000 మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అదేవిధంగా పార్ట్ టైం వాళ్ళు పనిచేస్తున్నారు. శాంక్షన్ పోస్టులకు సంబంధం లేకుండా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇంకో 62,000 మంది దాకా ఉంటారని ఆఫీసర్లు చెప్తున్నట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. దాదాపుగా 2 లక్షల మంది ఈ టెంపరీ ఉద్యోగాలు కానీ చేస్తున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఖాళీలపై గడికో లెక్క అని చెప్పేసి కూడా చూడవచ్చు. 50,000 పోస్టులు నింపుతామని సీఎం కేసీఆర్ చెప్పి ఏడాది అవుతున్నా ఇప్పటి వరకు ఖాళీల గుర్తింపు పూర్తి కాలేదు. ఇటీవల కొత్త జిల్లాల వారీగా, జోన్ల వారీగా ఉద్యోగుల విభజన పూర్తి కావడంతో అన్ని శాఖలు తమ పరిధిలోని ఖాళీ వివరాలు అందించాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇందులో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులున్న పోస్టును వేకెంట్గా చూపొద్దని ప్రభుత్వం మెలికపెట్టినట్లు తెలిసింది. దీంతో అన్ని శాఖలు తమ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను పక్కన పెట్టి మిగిలినటువంటి ఖాళీలను జాబితాను ఇస్తున్నాయి. ఫలితంగా వేకెంట్ పోస్టుల సంఖ్య భారీగా తగ్గిపోయే అవకాశం ఉంది. మరోవైపు ఖాళీల సంఖ్యపై ఆఫీసర్లు గడికో మాట చెప్తున్నారు. గత ఏడాది నుంచి ఈ లెక్క పొంతన లేకుండా మారుతూనే ఉంది. ఒకసారి 50,000అని, మరోసారి 80,000అని, ఇప్పుడు 76,000అని ఇలా ఒక్కసారి ఒక్కోలా చూపిస్తున్నారు. అసలు కాంట్రాక్ట్ ఉద్యోగులను వేకెన్సీ పోస్టులో చూపకపోవడం, ఆ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం అనుకోవడంతోనే ఈ లెక్కల్లో తేడాలు వస్తున్నట్లు ఆఫీసర్లు అంటున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో 1,90,000 ఉద్యోగాలు ఉన్నట్లు మనకు
బీస్వాల్ కమిటీ అయితే ఇంతకు ముందు చెప్పడం జరిగింది. సో వీటికి సంబంధించి దాదాపుగా 2 లక్షల మంది టెంపరీగానే తెలంగాణలో పనిచేస్తున్నట్లు, అదేవిధంగా ఇప్పుడు ఇచ్చినటువంటి దాంట్లో వీటిని వేకెంట్ పోస్టుల కింద చూపొద్దని చెప్పేసి కూడా చెప్పినట్లు, అందుకనే వీటిపైన కరెక్ట్గా స్పష్టత రావట్లేదని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా దానికి సంబంధించి ఇక్కడ కంటిన్యూస్ న్యూస్ కూడా మనం చూడవచ్చు. క్లారిటీ ఇస్తలేరని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అనే మాట ఉండదని, అంత ప్రభుత్వ ఉద్యోగులే ఉంటారని ఉద్యమం సమయంలో కేసీఆర్ ప్రకటించారు. అయితే దానిపైన ఎటువంటి క్లారిటీ ఇవ్వట్లేదని చెప్పేసి ఉద్యోగ సంఘాలు కూడా ఇక్కడ అంటున్నారు చూడవచ్చు. ఇంకా అదే కాకుండా తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా అని చెప్పేసి మనం ఇక్కడ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ అయినటువంటి నీల వెంకటేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు చూడవచ్చు. ఇంకా ఖాళీలపై శ్వేతపత్రం ఇవ్వాలి అని చెప్పేసి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ నేత జి వెంకటేష్ కూడా ప్రభుత్వాన్ని కోరినట్లుగా ఇక్కడ మనం అప్డేట్స్ అయితే చూడవచ్చు. ఇది మనకి ఈ రోజు వెలుగు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి అప్డేట్స్. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లో ఇదే తంతు అని చెప్పేసి కూడా ఇచ్చారు. ప్రతి డిపార్ట్మెంట్లో సో చాలా వరకు ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళని రెగ్యులరైజ్ చేయక ఇటు టెంపరీగా యూజ్ చేసుకుంటున్నారు. అండ్ వాటిని వేకెంట్ పోస్టుల కింద చూపించకుండా నిరుద్యోగులకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వట్లేదంటూ, ఆ ఖాళీల సంఖ్య పైన స్పష్టత రావట్లేదంటూ ఓవరాల్గా మనకైతే ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ల నుండి డిప్యూటీ కలెక్టర్ వరకు 90% స్థానికులకే అంటే ఇక్కడ చూడవచ్చు. సో నిన్న ఈవినింగ్ మనకు ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో అయితే చూసాం. ఒక అఫీషియల్ నోట్ ద్వారా అయితే మనకు సిఎస్ సోమేష్ కుమార్ రిలీజ్ చేసినట్లు ఈవినింగ్ మనం వీడియో కూడా చేసాం. సో దానికి సంబంధించి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ నమస్తే తెలంగాణలో వచ్చిన అప్డేట్ కనుక చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో కురులకు రిజర్వేషన్ ఉత్తర్వులు జారీ చేసినటువంటి సిఎస్ సోమేష్ కుమార్ చర్యలపై 23లోగా నివేదిక పంపాలని ఆదేశం. ఈ నిర్ణయంతో నిరుద్యోగ యువతకు మేలు స్వాగతిస్తున్నటువంటి ఉద్యోగ సంఘాల నేతలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో అవి ఎక్కడెక్కడ అంటే 90% రిజర్వేషన్ అమలయ్యేటివి ఇక్కడే అని చెప్పేసి కూడా ఇచ్చారు. బెవరేజెస్ కావచ్చు, సివిల్ సప్లైస్, ఇంకా ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రెడ్కో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, గిడ్డంగుల సంస్థ కావచ్చు, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఇలాంటి వాటిలో సో ఇది మనకి అన్నిట్లలో దాదాపు ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిట్లలో ఇవి అమలవుతాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీలు జరిగే ఉద్యోగ నియామకాల్లో 95% స్థానికులకు రిజర్వేషన్లు అమలు కానున్నాయి. అన్ని రకాల సంస్థల్లో రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్ని శాఖల కార్యదర్శులకు శనివారం నాడు ఆదేశాలు జారీ చేసినట్లుగా ఇక్కడ చూడవచ్చు. 2018 రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఉన్నాయి, వాటిని ఫాలో కావాలని చెప్పేసి వాటికి సంబంధించి ఏదైనా ఉంటే 23 లోపు ఆ నివేదికలు పంపాలని చెప్పేసి ఇక్కడ మనం అయితే ఒక అప్డేట్ చూడవచ్చు. అండ్ వాటికి సంబంధించినటువంటి వాటిని తక్షణమే చేపట్టాలి అని చెప్పేసి లోకల్ రిజర్వేషన్ సంబంధించి పలు సెక్రటరీలకు ఒక మనకు నోటీస్ జారీ చేసిన నిన్న కూడా చూసాం. ఇది కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక నెక్స్ట్ విఆర్ఓను రెవెన్యూలోనే కొనసాగించాలని చెప్పేసి ఒక అప్డేట్ చూడవచ్చు. అధ్యయన కమిటీ చైర్మన్ శేషాద్రికి వినతి అంటూ చూడవచ్చు. గ్రామ రెవెన్యూ అధికారులందరినీ రెవెన్యూలోనే కొనసాగించేలా చూడాలని పరిపాలన సంస్కరణ కమిటీ అయినటువంటి చైర్మన్ శేషాద్రికి విఆర్ఓలు కోరినట్లు ఇక్కడ చూడవచ్చు. సో నిన్న మన సాక్షి న్యూస్ పేపర్లో చూసిన విఆర్ఓకి సంబంధించి వీళ్ళను మున్సిపాలిటీ కావచ్చు, ఇంకా వివిధ డిపార్ట్మెంట్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం చూస్తున్నట్లే ఇచ్చారు. అయితే విఆర్ఓలు మాత్రం రెవెన్యూ శాఖలోనే మమ్మల్ని కొనసాగించాలి అని చెప్పేసి సో నిన్న అధ్యయన కమిటీ ఎవరైతే మనకు పరిపాలన సంస్కరణ అధ్యయన కమిటీ గురించి సంబంధించి వేసిన కమిటీ శేషాద్రికి వినతి పత్రాన్ని విఆర్ఓలు ఇచ్చినట్లు ఇక్కడ మనం అయితే చూడవచ్చు. ముఖ్యమంత్రిపై నమ్మకం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు తెలుపుతూ ఒక వినతి పత్రాన్ని మమ్మల్ని ఈ రెవెన్యూ శాఖలో ఉంచాలని చెప్పేసి తెలిపినట్లే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక సివిల్ అభ్యర్థులకు శుభవార్త అంటూ చూడవచ్చు. 861 పోస్టులకు మరో 150 జత చేస్తూ కొత్త నోటిఫికేషన్. 6 ఏళ్ల తర్వాత తొలిసారిగా 1000 మార్కు దాటినటువంటి పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు సివిల్ సర్వీస్ 2020 నోటిఫికేషన్ అయితే 22 నోటిఫికేషన్ అయితే రీసెంట్గా రిలీజ్ అయింది. సో ఇక్కడ ఏంటంటే 150 పోస్టులు అదనంగా కలిపి మొత్తం 1011 పోస్టులకు మళ్ళీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. గత 6 సంవత్సరాల నుంచి ఇదే హైయెస్ట్ పోస్టులు అని చెప్పేసి మనం అయితే చూడవచ్చు. ఎవరైతే వీటికి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటారో వారికి ఒక శుభవార్త కింద అయితే మనం చూడవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే ఈ నెల 22 లోపు వీటికి అప్లై చేసుకోండి. చాలా మంచి ఉద్యోగాలు, మినిమం ప్రిలిమ్స్ అనే రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు దేశంలోనే అత్యుత్తమైనటువంటి పరీక్షలు ఏమైనా ఉన్నాయంటే మనకు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్. సో వీటికి సంబంధించి నేను కంప్లీట్ వీడియో చేశాను, మీకు ప్రిలిమ్స్లో ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ అవన్నీ నేను మన ఛానల్లో చేశాను. సో మన ఛానల్లో మీరు ప్లేలిస్ట్లో చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు దొరుకుతాయి. సో అట్లీస్ట్ అప్లై చేయండి, జస్ట్ 100 రూపీస్ ఉంటుంది. ప్రిలిమ్స్ అయినా ట్రై చేయండి. సో జూన్ 5న ప్రిలిమ్స్ ఉంది, ఈ నెల 22 వరకు మీరు అప్లై చేసుకోవాలి. ఏఎన్ఎం పోస్టుల భర్తీ ఇంకెప్పుడు అంటే ఇక్కడ చూడవచ్చు 3.5 నెలల కింద నోటిఫికేషన్ అని చెప్పేసి భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన ఖాళీలు నింపట్లే, ఉద్యోగాలు అమ్ముకోవడానికి లేట్ చేస్తున్నారని ఆరోపణలు చూడవచ్చు. నోటిఫికేషన్ వేశారు, దరఖాస్తులు స్వీకరించారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది, అయినా ఉద్యోగుల భర్తీ చేయట్లేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏఎన్ఎం పోస్టుల భర్తీలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం డిహెచ్ఎం ఆఫీస్ గత ఏడాది
29th నోటిఫికేషన్ జారీ చేసి 39 పోస్టుల భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుంచి అప్లికేషన్ స్వీకరించారు. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయి 1:2 ప్రకారం మెరిట్ లిస్ట్ కూడా ప్రకటించారు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పలు దినపత్రికలు ప్రకటించడం వల్ల సో డైరెక్ట్గా మెసేజ్ పంపకపోవడం వల్ల అట్లా కొంతమంది నష్టపోయారు. ఇప్పుడు వీడి యొక్క ప్రక్రియ కూడా చేపట్టలేదంటూ ఇక్కడ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నట్లు ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక కోఆపరేటివ్ బ్యాంకులో 445 పోస్టులకు సంబంధించి నిన్న కూడా మనం చూసాం. సో దీనికి సంబంధించి నన్ను మరొక వీడియో చేయమన్నారు. సో సిలబస్ కావచ్చు, ఇంక ఇతరత్ర విషయాలకు సంబంధించి కట్ ఆఫ్ సంబంధించి ఇటువంటి మీద వీడియో చేయమన్నారు. సో మీకు ఈ రోజు లేదా రేపు దీనికి సంబంధించిన వీడియో వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. 100% వీడియో అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ఉర్దూ పోస్టులను ఎందుకు భర్తీ చేయరు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మానసిక ఆర్థిక సమస్యతో సతమతమవుతున్నాం, ప్రగతి భవన్ ముట్టడించినటువంటి ఆవాజ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఉర్దూ మీడియంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్ డిమాండ్ చేశారు. శనివారం ఇక్కడ సంఘ ఆధ్వర్యంలో ఉర్దూ మీడియం ఉపాధ్యాయులు అందరూ కలిసి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రగతి భవన్ ముట్టడించినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. రెగ్యులర్గా మీకైతే అప్డేట్స్ ఇస్తున్నాను. సో సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.